हरि ओम गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री योगीश्वराय शरणं मम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातन्तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते। नमस्तस्यै विष्णवे प्रभविष्णवे। नमः समस्तभूतानाम् आदिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे। ओम नमो विष्णवे प्रभविष्णवे। యోగీశ్వరుడు యోగమాయ సాక్షాత్తు లలితాదేవి రూపమైనటువంటి దివ్యశక్తులన్నీ పుణికి పుచ్చుకునేటువంటి విష్ణువు, ఆ విష్ణు వేదవ్యాసుడిగా వచ్చి కాశీ చుట్టుపక్కల ఆ యొక్క వేదరాశినంతా కూడా విస్తృతంగా పరిష్కృతం చేసి అందరికీ ఇంటింటికి ఈశ్వరుని పనిచేశాడరా. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఈరోజు వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. పనికిరాని వాళ్ళనందరినీ గురువులుగా తీసుకోరాదు. అంటే ఈశ్వరాంశ ఉండి ఈశ్వరుడు తానైనటువంటి దివ్యశక్తిని పంచగలిగేటువంటి వాడు, పంచేవాడు, ఇచ్చేవాడు గురువు. ఇప్పించుకుని ద్రోహం చేసేవాడు, భయపెట్టేవాడు, ప్రలోభ పెట్టేవాడు గురువు కాకూడదు. ఇది మీరు తెలుసుకోవాల్సింది. గురు పౌర్ణమి. అందరూ ఆశీర్వాదాలు తీసుకుంటారా నాయనలారా. ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిస్తుంది. రేపటి నుంచి శ్రావణ మాసం ఏర్పడుతుంది. అందరికీ కూడా ఆయురారోగ్య భాగ్యాలు ఇచ్చేటువంటిది ఈశ్వరుడు. బ్రహ్మ విష్ణువులు కూడా తన లోపల పెట్టుకున్నాడు. 33 కోట్ల దేవతలను కూడా తన లోపల పెట్టుకున్నాడు. గాలి, నీళ్లు, నిప్పు, ఆకాశము, భూమి పంచభూతాలను తన లోపల పెట్టుకున్నాడు. సర్వజీవకోట్ల పంచప్రాణాలను కూడా తన లోపల పెట్టుకున్నాడు. తానైనటువంటి ఈశ్వరుడు అర్థమైన మనకు వేదవ్యాసుడిగా కనిపిస్తూ గడ్డం పెట్టుకుని అర్థమైన ముషిలివాడిగా చాలా పురాతనుడిగా మనకు వేదాలనంతా కూడాను అర్థమైన విడమర్చి విప్పి చెప్పాడరా. అర్థం చేసుకోండి. గురు పౌర్ణిమ అందరికీ కూడా ఆశీర్వాదాలు. భారద్వాజ కుటీరం మీ సుధాకర్ స్వామీజీని. నేను నిత్య భిక్షగాన్ని, అద్దె కొంపల్లో పడి ఉంటాను. కానీ ఆకలి గురించి వానికి అన్నం పెడతాను. ఆర్తితో కోరుకుండేవాడికి మంత్రోపదేశం చేస్తాను. బతకడానికి, బాగుపడడానికి, సంతోషంగా ఉండడానికి, నలుగురిని సంతోషంగా పెట్టడానికి మాత్రమే మంత్రాలు ఉన్నాయి. చెడ్డ చేయడానికి, చంపడానికి, బాధ పెట్టడానికి, భయపెట్టడానికి మంత్రాలు లేవు, ఉండకూడదు. గురువంటే ఆశీర్వదించేవాడు, గురువంటే ఆనందింపజేసేవాడు, గురువంటే అన్నీ ఇచ్చేవాడు. దుర్మార్గులు అర్థమైన దుర్మార్గంగా గురువును ప్రలోభ పెట్టి నాకు ఇచ్చేయి ఇది చేసేయి అనరాదు. హరహర మహాదేవ శంభు. కాశీ విశ్వనాథ గంగే శుభం భూయాత్ర నాయనలారా. అందరూ తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందంటే ధర్మభిక్ష పాత్ర, గురుభిక్ష పాత్ర నంబర్ 9343797339 నెంబర్కి భిక్షం పెట్టండి. 9343797339 నెంబర్కి భిక్షం పెట్టి ఆదరించగలరు. మా ఆశీర్వాదాన్ని పొందగలరు. ఆసేతి హిమాచల పర్యంతం 5వసారి నేను భారతదేశాన్ని చుట్టుకొచ్చినాను. ఇప్పుడు అనంతమైనటువంటి తీర్థాల సమూహాలంతా ఒకటి చేసినాను. మన దగ్గర దాన్ని ఏం చేసినానంటే కొన్ని పాత్రలు అర్థమైన నిక్షిప్తం చేసి పెట్టినాను. నా దగ్గరికి వస్తే అర్థమైన వివిధ రకములైనటువంటి ముహూర్తములు అంటే చిన్న రాళ్ళు మిమ్మల్ని కాపాడేటువంటి అదృష్టమైనటువంటి రాళ్ళు ఇవ్వగలను. మీకు తీర్థాలు ఇవ్వగలను, విభూతి ఇవ్వగలను. సహస్రనామాలు చేసినటువంటి లలిత అమ్మవారి ఆశీర్వాదంతో కుంకాన్ని ఇవ్వగలను. మీరు అడిగిన రుద్రాక్షలు కాదు, మేము మీకు అదృష్టమైనటువంటి రుద్రాక్షలు ఇవ్వగలం. దీన్ని గుర్తించండి. NB నోట్ బై. మీరు అడిగే రుద్రాక్షలు కాదు, మేము ఇచ్చే రుద్రాక్షలు మిమ్మల్ని కాపాడతాయి. మా దగ్గర రుద్రాక్షలు ఉన్నాయంటే హిమాలయాల నుంచి సేకరించి తీసుకొచ్చాం మా గురువుల ఆశీర్వాదం నుంచి. అందరూ భక్తితో మా దగ్గరకు వచ్చి సేకరించి మీరు బాగుపడగలరు. అర్థమైన హలో ఫోన్ లేపండి అనరాదు, హలో అనరాదు. హరహర మహాదేవ్ అనాలి. వీడియో కాల్ మాత్రమే చెయ్యాలి. భిక్షం పెట్టాలి. ఖచ్చితంగా మాకు గౌరవం ఇస్తూ నమస్కారం పెట్టాలి. హరహర మహాదేవ్. మేమేం చెప్తే అది వినాలి. గురు బలాన్ని మీరు తీసుకోవాలంటే గురువు ఇచ్చిందే బలం. గురువు దగ్గర జులుం చేసి తీసుకునేది బలం కాదు, అదృష్టం కాకూడదు. హరహర మహాదేవ్ శంభు. కాశీ విశ్వనాథ గంగే. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ ఆశీర్వాదాలు. నిజమైనటువంటి గురుబలం ఈరోజు ఉంటుంది. అథవా పిచ్చి బొమ్మలు పెట్టద్దండి, పిచ్చి మాటలు మాట్లాడద్దండి, పిచ్చిగా కామెంట్లు చేయొద్దండి. నిజమైనటువంటి గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులుగా ఆదిగా అనాదిగా యుగాంతరాలుగా
సర్వశక్తులు కలిసినటువంటి ఏకమైనటువంటి మహాబ్రహ్మ పదార్థమే ఈ గురువు. ఈ గురువును నమ్మండి. అర్థమైన ఎవరైనా సరే గురువును గుండెల్లో పెట్టుకోవాలి, గురువును బుర్రలో నెత్తిని పెట్టుకోవాలి. గురువును పాదాల దగ్గర కానీ అథవా ఏదో కుక్కను పట్టుకుని వెళ్ళినట్టుగా, ఏదో ప్రాణిని పట్టుకుని వెళ్ళినట్టుగా కాదు, పశుపక్షాదులను మనం సాకినట్టు కాదు. గురువు అంటే విశేషమైనటువంటి దివ్యశక్తి. గురువును సాకడం, గురువుకు భిక్షం పెట్టడం, గురువు మాట వినడం, గురువుని కాపాడుకోవటం. ప్రపంచంలో ఎంతకు మించినటువంటి విద్యా బుద్ధి శక్తి ఇంకొకటి ఉండదు ఉండదు ఉండదు. హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగే. శుభంబు యాత్ర నాయనలారా. హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగే. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ భిక్షం పెట్టగలరు, దండం పెట్టగలరు. గురువును గురువుగా అంటే గుర్తుగా గురిగా పట్టుకోగలరు. గురువును గురిగా పట్టుకుంటే నిజ రుజు గురువు మిమ్మల్ని కాపాడగలడు. గురువు అంటే అలక్క నిరంజన్, గురువు అంటే ఏక నిరంజన్. వాడు గోచి ఉండి బయట వస్తాడు, గోచి లేకుండా కూడా బయట వచ్చేస్తాడు. వాడికి భయం అనేదే తెలియదు. జన్మ జన్మాంతరాలు భయం లేని వాడు గురువు. భయం ఉండేవాడు గురువు కాదు, కాకూడదు. హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగే. నాతో ఎరుక కలిగిన భక్తులు, స్నేహితులు, బంధువులందరికీ కూడా హెచ్చరికగా ఆశీర్వాదాలు. భయపడేవాడు గురువు కాదు, భయపెట్టేవాడు కూడా గురువు కాదు. ఆనందంతో ఉండేవాడు, ఆనందాన్ని పంచేవాడు, అందరికీ అన్ని ఆశీర్వాదాలు చేసేవాడు, అన్ని కాలాలలో అన్ని సమయాలలో అన్ని ప్రశ్నలకు కూడా ఉపాయాలను వెతికి ఆ ఉపాయాలను ఇచ్చేటువంటి నిజమైనటువంటి గురువు. తనను తాను అమ్ముకోడు, తనను తాను నమ్ముకుని బతుకుతాడు. నమ్ముకుని బతకండి రా నాయనలారా. అమ్ముకోవద్దండి, కొనద్దండి. కొనకాలు అమ్మకాలు లేవు. సేల్స్ అండ్ పర్చేస్ లేకుండా ఉండేటువంటి గురువును నమ్మండి, ఈశ్వర కృప పొందండి. శుభం భూయత్. గురు పౌర్ణిమ ఆశీర్వాదాలు మీకు అందరికీ కూడా. మంది మణికర్ణిక సుధాకర్ స్వామీజీ అఫ్టికల్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఆశీర్వాదాలు, ఆశ్రమం నుంచి ఆశీర్వాదాలు. అనంత కోట్లైనా సరే దివ్యశక్తులన్నీ ఈశ్వరుని పాదాల దగ్గర ఉంటాయి, ఈశ్వరుని కనుచూపుల్లో ఉంటాయి. ఆయన్ను పట్టుకోండి, ఆరాధించండి. మంత్రం హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే తప్పకుండా ఇంటింటా మారుమోగాలి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. శుభం భూయత్ నాయనలారా. హరహర్ మహాదేవ్. శుభం భూయత్ నాయనలారా. హరహర్ మహాదేవ్, హరహర్ మహాదేవ్, హరహర్ మహాదేవ్, హరహర్ మహాదేవ.